హే హూ ఇస్ దిస్ ఓల్డ్ మ్యాన్? ఎవరో ఓల్డ్ ప్లేయర్ అయి ఉంటారు బ్రో, మనకు తెలియదు, మన జనరేషన్ కాదు. ఓల్డ్ ప్లేయరా? ఆయన ఎవరో తెలుసా నీకు? అజింక్య రహానే. 2019లో ఆర్ఆర్ కెప్టెన్సీ చేస్తూ ఆయన బెస్ట్ సీజన్ అయినా సరే కెరీర్ అయిపోయిందని ఆయన మీద డౌట్ పడ్డారని లాస్ట్ మ్యాచ్ లో 105 రన్స్ కొట్టి ప్రూవ్ చేసుకున్నా సరే నెక్స్ట్ సీజన్ డ్రాప్ చేశారు. సీజన్ ఢిల్లీకి వెళ్ళి ఆ తర్వాత కోల్కతాకి వెళ్ళి ఆయన కెరీర్ డౌట్ లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చింది 2023 సిఎస్కేలో ఛాన్స్ రాగానే ఎవరు ఎక్స్పెక్ట్ చేసినట్టు 326 రన్స్ కొట్టాడు విత్ స్ట్రైక్ రేట్ 172. ఆ సీజన్ లోనే సెకండ్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కొట్టి 15 మంత్స్ నుంచి ఆ టీమ్ లోనే లేని ప్లేయర్ డైరెక్ట్ గా WCDC ఫైనల్లో ఇండియన్ టీమ్ లోకి తీసుకున్నారు. అజింక్య రహానే తీసుకున్నందుకు హీ వాస్ ద హైయెస్ట్ స్కోర్ ఫ్రమ్ ద ఇండియన్ టీమ్. 135 రన్స్ కొట్టాడు. టెస్ట్ కెప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ వాళ్ళు ఓడిపోయినా సరే వీళ్ళు ట్రోఫీ తీసుకున్నప్పుడు వాళ్ళందరినీ పిలిచి విన్నింగ్ మూమెంట్ లో జాయిన్ చేసుకున్నారు. అది ఆ ప్లేయర్ స్పోర్ట్స్మెన్షిప్. అలాంటి ప్లేయర్ రెస్పెక్ట్ అవ్వండి. ఇప్పుడే డిప్స్ కొట్టొచ్చాను, ఇప్పుడు రారా బౌలర్ చూసుకుందాం. ఈ సీజన్ చూపిస్తా హిట్ మ్యాన్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో. షార్ట్ బాల్ లేకండి రా. కానీ ఫస్ట్ టైం ఒక సింహాన్ని చూశాను అన్న. రోహిత్ అన్న, ఇదే అన్న మాకు మీ నుంచి కావాల్సింది. ఇలానే ఆడండి అన్న. వింటేజ్ రోహిత్ చూద్దాం. ఈసారి అలాగైనా ముంబై కప్పు కొట్టాలి. ఆహా, రోహిత్ అన్న ఈసారి పిచ్ ఫామ్లో ఉన్నాడు. పక్క ముంబై కప్పు కొట్టేద్దాం. ఈసారి కప్ మాదే. చా, సెంచరీ మిస్ అయిపోయింది. ఈ సీజన్ చూపిస్తారా నాట ఎలా ఉంటుందో. 14 ఏళ్ళు పెట్టింది ఫస్ట్ మ్యాచ్ గెలవడానికి. 300 గేమ్లో రోహిత్ శర్మ ఫాస్టెస్ట్ 50. ఫస్ట్ ఏషియన్ హిట్ 556. ఆహా, ఈసారి ముంబై కప్ కొట్టేలా ఉంది. దేవుడా, అన్ని నువ్వే చూసుకోవాలి.